ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మన లేఖన భాగము యోహాను సువార్త 12వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. బీదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉందురు కానీ నేను ఎల్లప్పుడూ మీతో ఉండని చెప్పాను. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మన ప్రభువును, మన ప్రియ రక్షకుడును, మన కొరకు త్వరగా పరలోకం నుంచి దిగి రాబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం, శుభాలు తెలియజేస్తున్నాను. కృపయు సమాధానము మీకు విస్తరించును గాక. హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, శాంతి టీవీలో ప్రతిరోజు ఇది వీక్లీ 1 రోజు 2 రోజులు 3 రోజులు జరిగే కార్యక్రమం కాదు. ప్రతిరోజు ఉదయం 8 నుంచి 8:30 వరకు, సాయంకాలము 4 నుంచి 4:30 వరకు ఉదయకాలపు మెసేజ్ సాయంత్రం రిపీట్ అవుతుంది. ఒక శనివారం మాత్రం 3:30 నుంచి 4 గంటల వరకు, మిగతా రోజులన్నీ 4 గంటల నుంచి 4:30 వరకు ప్రసారం అవుతున్నట్టు ఈ కార్యక్రమం. ప్రభు కృపను బట్టి గత ఇంచుమించు 35 నెలలుగా, అనగా సుమారు 3 సంవత్సరాలుగా, అనగా 2 సంవత్సరాలు పూర్తి చేసుకొని 1 సంవత్సరం అంటే 12 నెలలు, 24 నెలలు ప్లస్ మళ్ళీ 11 నెలలు, 35 నెలలు పూర్తి చేసుకున్నాం. 36 నెల, రేపు డిసెంబర్ 36 నెల పూర్తి చేసుకున్నాం. అనగా 3 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయి 4వ సంవత్సరంలో జయకరంగా ఈ టీవీ ప్రసారాల్లో, ఈ టీవీ కార్యక్రమంలోకి వెళ్ళబోతున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. We are going to enter into the 4th year of our TV ministry. దేవునికి స్తోత్రం. అందును బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. ఇప్పటివరకు ప్రభు సాయం చేశాడు, ఇక ముందు కూడా ప్రభు సాయం చేస్తాడని నేను భావిస్తూ ప్రభువుని స్తుతిస్తున్నాను. ఆయన ఎంతైనా నమ్మదగిన వాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈ 3 సంవత్సరాల కాలం సడన్గా కాలచక్రం గిర్రున తిరిగిపోయింది. ఇన్ని కార్యక్రమాలు చేస్తామని నేను ఎప్పుడు అనుకోలేదు. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు కృపను బట్టి మరలా 1000 నుంచి మనం 2000 ఎపిసోడ్ల వరకు వెళ్ళబోతున్నాం. 2000 నుంచి 3000, 4000 ప్రభు రాకడ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. స్తోత్రం. ఇవి నా గొప్పతనం కోసమో, మా స్థానిక సంఘం యొక్క పబ్లిసిటీ కోసమో, మా మినిస్ట్రీ యొక్క ఎక్స్పాన్షన్ కోసం కానే కాదు, నాకేదో ఆర్థికపరమైన లబ్ధి రావాలని కాదు. ఈ కార్యక్రమం కేవలము యేసు క్రీస్తు అనేటువంటి శ్రేష్టమైన, ప్రశస్తమైనటువంటి, పరిశుద్ధమైన, అమూల్యమైన నామానికి ఘనత, మహిమ, ప్రభావాలు కలుగునట్లు మాత్రమే ఈ కార్యక్రమం చేస్తాను. ఆయన హెచ్చవలసినది, యేసు ప్రభు మాత్రమే హెచ్చవలసినది. నేను ఇంకెవరైనా కానీ తగ్గవలసి ఉన్నది. అన్ని నామముల కన్నా పైనామముగా హెచ్చించబడినవాడు, 3 లోకాల్లో, ముల్లోకాల్లో, అనగా త్రిలోకాల్లో శ్రేష్టమైన నామముగా ఎంచబడినటువంటి ఆయన నామం. కాబట్టి హీఈస్ ద బెస్ట్. స్తోత్రం. హీఈస్ ద ఓన్లీ బెస్ట్. స్తోత్రం. హల్లెలూయా, స్తోత్రం. రండి, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. నిన్నటి దినం మనం కొన్ని విషయాలు ఆలోచించాం. మరలా లేస్తే, లాజరు మరలా లేచాడు, లాజరు తిరిగి లేచాడు, నీ సహోదరుడు మరలా బ్రతుకును అని మార్తమ్మతో ప్రభువు చెప్పిన మాట. నా ప్రయత్నం నేను చేశాను, సారీ ఫెయిల్ అయిపోయాను, నేను ఎక్కువ ప్రార్థనలో గడపలేదేమో అని చెప్పాల్సిన పరిస్థితి ఆయనకి ఏర్పడలేదు. స్తోత్రం. ఆయన చేసిందేమో చేశాడంతే, చెప్పిందేమో చెప్పాడంతవరకే. నేను రాసిందేమో రాసినంతవరకు దానిలో మార్పు ఉండదు అని పిలాతు చెప్పినట్లుగా నేను చెప్పిందేదో చెప్పాను. మనం వెళ్తున్నాం అంటే వెళ్తున్నాం అంతే. యూదయాకే వెళ్తాం. రాళ్ల వర్షము కురవబోతున్నటువంటి, గతంలో రాళ్ల వర్షం కురిపించాలని ప్రయత్నం చేసిన అదే స్థలానికి వెళ్తాం. వీ విల్ గో దేర్, వీ విల్ రైజ్ లాజరస్ దేర్. స్తోత్రం. అక్కడ దైవ కార్యాలు జరగాలి. అనగా దైవ కార్యము జరిగినప్పుడు దుష్ట ఆలోచన సమసిపోతుంది, అంతరించిపోతుంది. అనగా దాని అర్థం ఏంటంటే, యేసు లాజరును లేపడం అనే కార్యం జరిగించిన తర్వాత ప్రజలందరూ జేజేలు కొట్టారు, జేజేలు పలికారు. అందరూ అనుకుని రాళ్ళు వేస్తారు, అయిపోయింది, దెబ్బ అయిపోయింది. ఆయన మీద వేసిన రాళ్ళలో 4-5 రాళ్ళు మన మీద పడతాయి, మనకు కూడా ఏం చేస్తాం. 3.5 సంవత్సరాలు ఆయన్ని వెంబడించిన దాని ఫలితంగా ఏదో ఒకటి జరగబోతుంది, గెట్ రెడీ ఫర్ ఎనీథింగ్, మానసికంగా సిద్ధపడదాం అన్నట్టుగా వ్యవహరించారు. కానీ ఏమీ జరగలేదు. వాళ్ళు ఊహించిన దానికన్నా భిన్నమైన జరిగింది. లాజరు తిరిగి లేచాడు. స్తోత్రం. నీళ్లు ద్రాక్షారసంగా మారాయి. అద్భుతం. అమ్మో. ప్రధాని కుమారుడు బాగాడు. అద్భుతం. అమ్మో. 38 సంవత్సరాలుగా ఉన్నటువంటి ఒక రోగి. స్తోత్రం. ఎంతకాలమైంది నువ్వు బేతస్తా కోనేరుకని అడిగితే 38 years అండి. స్తోత్రం. వాళ్ళ పేరెంట్స్ని అడిగితే అదే చెప్పారు. వాడు ఇంచుమించు 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇప్పుడు అక్కడ పడేసాం.
వాడు ఇంతకాలంగా వాడు అలాంటి పరిస్థితిలో ఉన్నాడు. కానీ వాడు ఇలా మారతాడని మేము ఎవరు ఊహించలేదు. యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు, యోహాను సువార్త 6వ అధ్యాయంలో నీళ్ల మీద నడవడు. ఇన్ని అద్భుతాలు చేస్తున్నాడే, ఎవరైనా హూ ఇస్ దిస్ జీసస్? యేసుని గురించి మనం తెలుసుకోవాల్సిందే. స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే కొత్త నిబంధన మనం చదివినప్పుడు అబ్రహాము కుమారుడుగు, దావీదు కుమారుడుగు, యేసుక్రీస్తు వంశాలు ఉంటున్నప్పుడు అబ్రహాము స్టోరీలు మళ్ళీ రిపీట్ అవుతుందేమోనని, దావీదు స్టోరీ మళ్ళీ రిపీట్ అవుతుందేమోని, లేకపోతే కింద వచనాల్లో ఉన్నటువంటి చరిత్ర మొత్తాన్ని 42 తరాల స్టోరీ మళ్ళీ చెప్తాడేమో అని. కాదు, 14 మూల 42 అనేటువంటి 3 స్టెప్పులుగా ఉన్నటువంటి ఆ తరాల యొక్క కథను గురించి కాదు కొత్త నిబంధన. స్తోత్రం, హల్లెలూయా. కొత్త నిబంధన ఒక వ్యక్తి గురించి, అది యేసును గురించి, అనగా అబ్రహాము కుమారుడుగు, దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తు యొక్క వంశావళి, యేసుక్రీస్తు చేసిన కార్యాలు, యేసుక్రీస్తు యొక్క వృత్తాంత గ్రంథం ఇది కొత్త నిబంధన. కొత్త నిబంధన మొత్తాన్ని ఒక గ్రంథంగా, ఒక పుస్తకంగా భావిస్తే, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, అలా భావిస్తే దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ఇది మొత్తం యేసు ప్రభు యొక్క చరిత్ర. యేసు సువార్తలన్నీ యేసు ప్రభు యొక్క చరిత్ర, అక్షరార్థమైన ఆయన శరీరం యొక్క చరిత్ర. కానీ అపోస్తల కార్యం నుంచి మిగతా చరిత్ర మొత్తం ఆయన యొక్క ఆత్మ సంబంధమైన శరీరం యొక్క చరిత్ర, అనగా సంఘము యొక్క చరిత్ర. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు జీవించిన కాలము చరిత్ర, యేసు ప్రభు జీవించి వెళ్ళిపోయిన తర్వాత ఉన్న కాలపు చరిత్ర, యేసుతో పాటు నిత్యత్వంలో, అనగా 3 చరిత్రల గురించి, 3 కాలాల గురించి కొత్త నిబంధన తెలియజేస్తుంది. న్యూ టెస్టమెంట్ డిస్క్రైబ్స్ అబౌట్ 3 టైమింగ్స్. ద టైమింగ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ డ్యూరింగ్ హిస్ ఇన్కార్నేషన్, ఒకటి. రెండోది ద టైమింగ్, ద థింగ్స్ హ్యాపెన్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ apostles or disciples of Jesus. మూడోది the story about Jesus, not only Jesus, his people's story that they would be in heaven. పరలోకములో వారు ఉండబోతున్నారు అనేటువంటి స్టోరీ. స్తోత్రం. నిన్నటి స్టోరీ అపోస్తల కార్యం కూడా నిన్నటి స్టోరీయే. స్తోత్రం. మొన్నటి స్టోరీ యేసు ప్రభు స్టోరీ అయితే, నిన్నటి స్టోరీ ఈరోజు స్టోరీ. లేకపోతే ఒకవేళ నిన్నటి స్టోరీ యేసు ప్రభు స్టోరీ అనుకుందాం, ఈరోజు స్టోరీ అపోస్తల స్టోరీ అనుకుంటే, రేపటి స్టోరీ మన స్టోరీ, నిత్యత్వంలో మనమందరం ఉండబోయేటటువంటి స్టోరీ. స్తోత్రం, హల్లెలూయా. ఈ 3 కాలాల చరిత్రను గురించి కొత్త నిబంధన తెలియజేస్తుంది. సరే, ఏదేమైనప్పటికీ వీటి గురించి మనం మాట్లాడుకోవడం లేదు, కానీ మనం వాక్య భాగాల్లోకి వచ్చేద్దాం. నిన్న మనం ఆలోచించినట్టు మాటలు, స్తోత్రం, మరలా లేవడం ద్వారా, లాజరు తిరిగి లేపబడ్డం ద్వారా జరిగినటువంటి 4 విషయాలు. అస్తిత్వం మారిందని, అంతేకాకుండా ఆనందం కలిగిందని, అంతేకాకుండా ఆగమనం జరిగిందని, అనేక మంది గుంపులుగా వచ్చారని, లాజరును చూడడానికి, యేసును చూడడానికి వచ్చారని. 4వదిగా మనం ఆలోచించిన మాట, ఆత్మ సంబంధమైన విశ్వాసం, ఆత్మీయ అనుభవం కలిగిందని, ఆత్మ సంబంధమైన విశ్వాసం పుట్టిందని. అస్తిత్వం మారింది అంటే, ఒకప్పుడు ఏ పేరుతో పిలువబడుతుందో బేతనియా, ఇప్పుడు ఆ పేరుతో పిలువబడడం లేదు. బేతనియా యొక్క పేరు మారలేదు, కానీ బేతనియా అంటున్నప్పుడు దాని యొక్క ఐడెంటిఫికేషన్ ఎవరిదో తెలుసా? నిన్నటిదాకా మరియా మార్తల గ్రామము అని పిలువబడిన బేతనియా ఇప్పుడు యేసు మృతుల్లో నుండి లేపిన లాజరు యొక్క బేతనియా అయింది. స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. ఒకప్పుడు గుర్తింపు లేని పేర్లు కావచ్చు, ఊర్లు కావచ్చు, కానీ ఒక వ్యక్తి ప్రముఖమైన స్థానానికి వచ్చిన తర్వాత, ఇది పలానా వ్యక్తి ఒక ఊరండి, పలాని మంత్రి ఊరండి. విజయవాడ నుంచి నేను మచిలీపట్నం వెళ్ళే దారిలో ఒక ఊరుంది, దాని పేరు నిమ్మకూరు అనేటి ఊరు. ఒకప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు వాళ్ళ ఊరు. ఓహో, ఆయన ఇక్కడి నుంచి ఆరంభంలో పాల క్యాన్ తీసుకొని విజయవాడకి వెళ్ళేవారంటే రకరకాల స్టోరీలు చెప్పేవాళ్ళు. ఒకప్పుడు ఆ ఊరు తెలియదు, కానీ ఆ ప్రాముఖ్యంగా, ఆ ప్రసిద్ధిగాంచిన వ్యక్తిని బట్టి ఆ ఊరు పాపులర్ అయింది. సరే, దేవుని స్తోత్రం. ఎందుకు చెప్తున్నా అంటే, లాజర్ను బట్టి ఆ ఊరు పాపులర్ అయింది, అస్తిత్వం మారిందని చెప్పడానికి చెప్పాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. శాంతి టీవీలో ప్రసారం అవుతున్న కార్యక్రమాలు, దయచేసి శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.
స్తోత్రం. సుమారు 8,000 మంది పైగా సబ్స్క్రైబర్స్ ఉన్నారు. వాళ్ళు ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. వాటిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అప్డేట్స్ అయినప్పుడు ఆ లింక్స్ అన్ని షేర్ చేయండి. ఇందులో ఉన్న మెసేజెస్ ఆత్మీయంగా ఉంటాయి. ప్రభు కృపను బట్టి శాంతి టీవీ వారు అద్భుతమైన పరిచర్య జరిగిస్తున్నారు. వేరు వేరు దేవుజనులు తీసుకొచ్చి వారి చేత వాక్యాలు చెప్పించి పట్టణంలో ఏదో కదలిక జరుగుతుంది. నెల్లూరు పట్టణంలోనూ ఆయా ప్రాంతాల్లోనూ గొప్ప కదలిక శాంతి టీవీ ద్వారా జరుగుతుందని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. అలాగే స్థానికమైనటువంటి ఛానల్స్ అన్ని దేవుడు వాడుకోవాలి. దేవుడు వాడుకుంటున్నప్పుడు దేవ కార్యాలు జరుగుతున్నప్పుడు సువార్థీకరణ ఇంకా స్పీడప్ అవుతుంది. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. కనుక ఈ కార్యక్రమాలు చూస్తున్న వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తూ, మనకు సమయం కొద్దిగా ఉంది కనుక దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకోబోతున్నాం. దేవుని స్తోత్రం. మీ ఉదయకాలపు వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించారని నేను భావిస్తున్నాను. మీరు ఒకవేళ వ్యక్తిగతమైన ధ్యానం చేయకపోతే 8:30కి కార్యక్రమం అయిపోతుంది. 8:30 తర్వాత ఒక 15 నిమిషాలు, ఒక 20 నిమిషాలు, ఒక అరగంట మీరు ప్రభు సన్నిధిలో ప్రశాంతంగా కూల్గా కూర్చొని ధ్యానించి, దేవుని స్తోత్రం, మీ ఈజీ చైర్లో కానీ లేకపోతే సోఫాలో కానీ కూర్చొని, లేకపోతే మోకరించి కొద్దిసేపు ధ్యానించి ప్రార్థనలో గడపండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభు, నేను ఈరోజు ఆఫీస్కి వెళ్ళబోతున్నాను, కాలేజీకి వెళ్ళబోతున్నాను, నేను బయట పని నిమిత్తం వెళ్ళబోతున్నాను, వేరే ఏదైనా మ్యారేజ్ ప్రపోజల్ కోసం వెళ్ళబోతున్నాను, ఇంకా ఏదైనా పని నిమిత్తం నేను వెళ్ళబోతున్నాను, కనుక ఈరోజు నా పని సఫలం చేయండి. ప్రార్థించండి. ప్రభు సహాయాన్ని కోరండి. ప్రభువుని అడగండి. ప్రభుతో మాట్లాడండి. ప్రభు మీతో మాట్లాడడానికి అనుమతించండి. కేవలం మీరు మాట్లాడితే సరిపోదు, ఆయన మీతో మాట్లాడండి. లెట్ హిమ్ స్పీక్ విత్ యూ టుడే. స్తోత్రం. హల్లెలూయా. స్తోత్రం. స్తోత్రం. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయము 10 మరియు 11 వచనాలు. నిన్న కూడా ఇదే వాక్య భాగం ధ్యానించుకున్నాం. పేజీ నంబర్ 93 పేజీ 93 పేజీ నంబర్. అతన్ని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచిరి కనుక ప్రధాన యాజకులు లాజరును కూడా చంపని ఆలోచన చేసిరి. స్తోత్రం. ఈ ప్రధాన యాజకులకు దేవాలయంలో పరిచర్యని చేసుకోకుండా యేసు వెనకాల తిరిగి యేసును గురించి ఆలోచిస్తూ, యేసును గురించి ధ్యానిస్తూ, లాజరు గురించి ఆలోచిస్తూ, ఎందుకు మీకు లాజరుతో ఏం పని, యేసుతో మీకేం పని? అంతకుముందు చూస్తే బాప్తిజం ఇచ్చి యోహానుతో మీకేం పని? మీ పనేదో మీరు చూసుకోకుండా ఏంటి పనులు? ఈ రోజుల్లో కూడా యాజకులు అనబడిన వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చూడడానికి సైడ్ బిజినెస్లు ఎక్కువ చేస్తున్నారు. స్తోత్రం. దేవుని సేవకునిగా మనం దేనికి పిలువబడ్డాం ఆ పనే చేద్దాం. అనవసరం పనులని పక్కన పెట్టేద్దాం. గత వారంలో ఒక దేవుని సేవకుడు మా మధ్యలోకి వచ్చాడు. నేను వేరే 2 దేవుజనులు ఉన్నాం. నేనేదో హడావిడిలో ఉన్నాను. వారితో చెప్పాను, మీరు మాట్లాడండి అని చెప్పాను. ఆయన వారి మందిర నిర్మాణం కోసం ఎవరో సలహాల మీద, ఒక పెద్ద వ్యక్తి యొక్క సలహాల మేరకు బిల్లు బుక్ చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి వీళ్ళ దగ్గరికి వెళ్ళి డబ్బులు పోగు చేసుకొని వస్తున్నాడు. అనగా కలెక్ట్ చేసుకుంటున్నాడు. ఇలా జరుగుతుంది పరిస్థితి. మన దేవుజనులు మాట్లాడిన తర్వాత తన తీర్మానాన్ని విరమించేసుకున్నాడు. ఇక ఆ బుక్ మారేస్తాను, నాకు వద్దు, అవసరం లేదు. ఇలా దండుకొని లేకపోతే ఇలా చేస్తూ నేను చేయను. అవసరమైతే దేవుడు మందిరం ఇస్తాడు, ఎక్కడో చోట ప్రార్థన చేసుకుంటాం అనేటువంటి ఒక విశ్వాస సంబంధమైన అనుభవంలోకి వచ్చాడు. ఈ రోజుల్లో చాలామంది పక్కదారి పడుతున్న విశ్వాసులు ఉన్నారు, పక్కదారి పడుతున్న యాజకులు ఉన్నారు. 99% దేవుని సేవకులు పక్కదారి పడుతున్నారు. 99% బిలీవర్స్ పక్కదారి పడుతున్నారు. స్తోత్రం. అపోస్తుల కార్యములు 6వ అధ్యాయము 4వ వచనంలో అపోస్తులు కూడా పక్కదారి పడ్డారు. భోజనాల దగ్గర, బల్లల దగ్గర వడ్డించే పరిచర్య తీసుకుంటూ, సోషల్ సర్వీస్ అనుకుంటూ, సోషల్ యాక్టివిటీస్ అనుకుంటూ, చారిటబుల్ వర్క్స్ అనుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. కానీ సమస్య వచ్చిన తర్వాత దాని మూలాలు లెక్కినప్పుడు అర్థమైన విషయం, వీ కుడ్ నాట్ ఫోకస్. మనము మన దృష్టిని మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాం. అనవసరమైన విషయాల్లో మనం ఏం చేసుకున్నాం అన్నట్టుగా వాళ్ళు మాట్లాడారు. అందుకని వాళ్ళు చెప్పారు, ఫైనల్ కొటేషన్ తీసుకున్నాయా, ఎన్నొద్దు మాకిక, మేము ప్రార్థన చేయటేందును వాక్య పరిచర్య, లేదా వాక్య పరిచర్య ప్రార్థనలో ఎడతెక్కుంటాం. మాకు అనవసరమైన విషయాలు మా బాధ్యతలు అప్పగించొద్దు, మేము అనవసరమైన విషయాలు తలదూర్చాం. స్తోత్రం. దేవుని సేవకుల్లో చాలామంది దేవుని సేవకుల్లో ఈ రియలైజేషన్ రావాల్సిన అవసరం ఉంది. సేవ కోసమని పిలిస్తే ఫెలోషిప్పుల్లో, సంస్థల్లో పెత్తనాల కోసం ప్రయత్నాలు. దేనికంటే ఇవన్నీ మనకు? దేనికోసం నువ్వు పిలువబడ్డావు అనగా స్పష్టమైన పిలుపు లేని వాళ్ళు ఈ పక్కదారు పడుతున్నారు. స్పష్టమైన పిలుపు నన్ను దేవుడు దానికి పిలవలేదండి, మీకు వందనాలండి అని చెప్పాలి. దేవుడు నన్ను దేనికి పిలిచాడు నేను ఎరిగి ఉన్నాను. స్తోత్రం. నా ద్వారా దేవుడు ఏదో కార్యాలు చేయబోతున్నాడు, చేసి తీరతాడు. అప్పటి వరకు నేను ఆయన వైపే చూస్తుంటాను, ఆ గురి వైపే చూస్తుంటాను.
చిన్న చిన్న విషయాలు చూసి పక్కదారి పట్టణం అని దేవుని సేవకులు తీర్మానం తీసుకోవాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ విచారకరమైన విషయం ఏంటంటే ప్రధాన యాజకులు లాజరును కూడా చంపాలని ఆలోచించారు. లాజరు వెనకాల గుంపులుగా ప్రజలు వెళ్ళలేదు. లాజరును దైవాంశ సంభూతుడిగా భావించి ఎవరు పూజించడం లేదు. లాజరు బతికుంటే మీకు వచ్చే నష్టం ఏంటి? లాజరు చంపితే మీకు వచ్చే లాభం ఏంటి? స్తోత్రం. యోహాను సువార్త 16వ అధ్యాయంలో రాయబడింది, మిమ్మల్ని చంపు ప్రతివాడు తాను దేవుని సేవ చేస్తున్నాడు అనుకునే రోజులు వస్తున్నాయి. అవును, ఆత్మ సంబంధంగా ఏదైనా మాట్లాడితే, ఏదైనా విమర్శిస్తే వాళ్ళ మీద దాడులు చేస్తున్న సందర్భాలను ఎంత విచారకరం. లాజరు ఎవరి మీద కామెంట్ చేయలేదు, లాజరు ఎవరిని విమర్శించలేదు, లాజరు ఈ మతం అంతా డూప్ అండి, ప్రధాన యాజకులు దొంగలండి, మోసగాళ్ళండి అని అనలేదు. ఏమీ చెయ్యనట్టు లాజర్ని ఆ బల్ల దగ్గర కూర్చొని భోజనం చేస్తున్నాడు. ప్రజలందరూ రండి, నా దగ్గరికి రండి, నన్ను చూడడానికి రండి అని లాజరు పిలవలేదు. ప్రజలు తమంతట తాము లాజరును చూడడానికి వచ్చినప్పుడు ఇందులో లాజరు తప్పేంటి? లాజరుని ఎందుకు చంపాలనుకోవాలి? అక్కడ గమలీయులు లేవాల్సిన అవసరం. ఒరే బుద్ధి లేని వాళ్ళు, లాజరుని చంపితే ఏమొస్తుంది మీకు? లాజరుని చంపితే మీరు నరహంతకులు అవుతారు, దేవుని దృష్టికి దోషులు అవుతారు. యాజకత్వపు పరిచర్ని మీరు సక్రమంగా నిర్వహించలేరు. సైడ్ బిజినెస్లోకి వెళ్తే దేవుని సేవ చేయలేరు. రెండింటినీ సేవించలేం. మనం సేవిస్తే ఒకదాన్నే సేవిస్తాం. 2 ఉద్యోగాలు మనం చేయలేము. పోలీస్ డిపార్ట్మెంట్లోనూ అలాగే స్కూల్లోనూ, అనగా ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్, 2 డిపార్ట్మెంట్లో మనం పనిచేయలేము. కానీ మన సేవకులు ఎన్ని డిపార్ట్మెంట్లో అయినా పని చేయగలరు. చూడండి, స్తోత్రం, హల్లెలూయా. ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉన్నారు. నేను పార్ట్ టైం టీచర్నండి, నేను పార్ట్ టైం పోలీసునండి, పార్ట్ టైం ఎస్ఐనండి, పార్ట్ టైం సిఐనండి అని చెప్పేవాళ్ళు లేరు. కానీ పార్ట్ టైం సేవకులు ఉన్నారు. అదేందో మరి. పార్ట్ టైం కలెక్టర్ లేడు, నేను పార్ట్ టైం ముఖ్యమంత్రి, నేను పార్ట్ టైం ప్రధానమంత్రి అనేవాళ్ళు లేరు. కానీ పార్ట్ టైం పాస్టర్లు మాత్రమే ఉన్నారు. ఎంత విచారకరం. స్తోత్రం. ఆనాటి ప్రధాన యాజకుల ఆత్మ ఈనాటి యాజకులలో పనిచేస్తుందేమో అనిపిస్తుంది. సరే, దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. అతనిని బట్టి, స్తోత్రం, అనగా లాజరును బట్టి యూదులు అనేకులు, స్తోత్రం, హల్లెలూయా. లాజరును బట్టి, స్తోత్రం. మన టైటిల్ మనల్ని బట్టి, లాజరును బట్టి. సరే, మనల్ని బట్టి ఎవరైనా విశ్వసిస్తున్నారా? మనల్ని బట్టి ఎవరైనా వెనకంజ వేస్తున్నారా? మనల్ని బట్టి ఎవరైనా విశ్వసిస్తుంటే దేవుని స్తోత్రం, పలాని బ్రదర్ వలన, పలాని సిస్టర్ వలన, పలాని ఆంటీ వలన, పలాని అంకుల్ వలన నేను ప్రభు నమ్ముకున్నానండి, దేవుని స్తోత్రం అని చెప్తే పర్లేదు. పలానా అతని వలన దేవునికి దూరం అయిపోయాను అనుకోండి, అంతకుమించిన శాపం మరొకటి లేదు. అతనిని బట్టి అనేకులు యేసును విశ్వసించారు. స్తోత్రం, హల్లెలూయా. యూదులు అనేకులు తమ వారిని విడిచి, లాజరు చెప్పలేదు ఏమండి మీ వాళ్ళందరూ వదిలేసింది, యేసును మాత్రం విశ్వసించండి అని చెప్పలేదు. ఎవరో చెప్తే ఏదో చేయడం కాదు, అంతరాత్మ ప్రబోధం మనకు ఉండాలి. అంతర్వాణి ద్వారా ఆకాశవాణి లేకపోతే మన అంతర్యంతో చెప్పాలి. ఆ పరలోకం నుంచి వచ్చిన మాట మన అంతర్యంలో ప్రతిధ్వనించినప్పుడు మనం ఎవరు చెప్పకుండానే, పరప్రేరణ లేకుండానే, ఏమండి మా వాళ్ళందరూ మీ అందరికీ వందనాలండి, మేము వీడుకోలు, మీ మతానికి వీడుకోలు, ఓ అధికారులారా, ఓ ప్రధాన యాజకులారా మీకు వీడుకోలు అని చెప్పి ప్రభువుని వెంబడిస్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. మనల్ని బట్టి జరగాల్సిన విషయాలు ఏంటి అనే ఒక 4 ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. మొట్టమొదటిగా యోహాను సువార్త 1వ అధ్యాయము 46-47 వచనాలు. యోహాను సువార్త 1వ అధ్యాయము 46-47. అందుకు నతనయేలు నజరేతులో నుండి మంచిది ఏదైనా రాగలదా అని, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా అని అడగగా, వచ్చి చూడమని ఫిలిప్పు అతనితో నేను. ఫిలిప్పుని అడిగాను, బ్రదర్ ఫిలిప్, do you think that is there any good thing come from Nazareth? Oh, I don't believe. I don't have good impression on Nazareth. నువ్వు ఇప్పుడు నజరేతు గురించి మాట్లాడుతున్నావు. యేసు నతనయేలు తన యుద్ధకు వచ్చిన చూచి, ఇదిగో చాలండి, వచ్చి చూడుడి అనగానే ఆ మాట ముందు వెనక ఆలోచించకుండా, ప్రభువుగా దేవుడు కదా, నాకు ఆత్మ ప్రేరేపణ కదా అని భావించకుండా, ఫిలిప్పు చెప్పినప్పుడు నతనయేలు యేసు దగ్గరికి వచ్చాడు. అనగా ఒకవేళ ఏం బాబు నతనయేలు ఎందుకు వస్తున్నావు అంటే, ఫిలిప్పును బట్టి, ఫిలిప్పు మాటను బట్టి దేవుని స్తోత్రం అని చెప్పగలడు. స్తోత్రం, హల్లెలూయా. స్తోత్రం. అతని మాటను బట్టి, ఫిలిప్పు మాటను బట్టి, లాజరును బట్టి ప్రజలు ఆయన దగ్గరికి వచ్చారు. ఫిలిప్పు మాటను బట్టి ఫిలిప్పు దగ్గరికి వచ్చాడని కాదు,
పిలుపు మాటను బట్టి నతనయేలు యేసు దగ్గరికి వచ్చాడు. అలాగైతే నీ మాటను బట్టి ఎంతమంది యేసు దగ్గరికి వస్తున్నారు? నీ మాటను బట్టి ఎంతమంది దేవుని మందిరానికి వస్తున్నారు? ఆదివారం ఒక్కడివే కాకుండా, నీ భార్య బిడ్డలు మాత్రమే కాకుండా, స్తోత్రం, హల్లెలూయా, నీవు ఇంకో కొంతమందితో, కొత్త వారితో దేవుని మందిరానికి రాగలిగితే, ప్రతి విశ్వాసి కొత్త వారిని తేగలిగితే ఎలా ఉంటుంది? అమ్మా రండి ఒక్కసారి మందిరానికి వచ్చి చూడండి. మీరు వెళ్తున్న మందిరం వద్దు, అది మంచిది కాదు, మీ పాస్టర్ మంచోడు కాదు, ఇవన్నీ మాటలు మాట్లాడకుండా మీరు ఎక్కడికి వెళ్ళని వారైతే దయచేసి రండి, మా మందిరానికి రండి, ఆరాధన చేసుకుందాం, వాక్యం విందాం, దేవుళ్ళు ఎదుగుదాం అని వాళ్ళని ఆహ్వానించండి. సరే, దేవుని స్తోత్రం. మొట్టమొదటి విషయం మనం ఆలోచిస్తున్న విషయం అతని యొక్క ఆహ్వానాన్ని బట్టి. బికాస్ ఆఫ్ ద డ్యూ టు ద ఇన్విటేషన్ ఆఫ్ ఫిలిప్, నతనయేల్ కేమ్ టు జీసస్. నతనయేల్ యేసు దగ్గరికి వచ్చాడు. రెండో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 2:11. స్తోత్రం. గలిలయలోని కానాలో యేసు ఈ మెరుసు సక్రియను చేసి తన మహిమను బయలుపరచను. He revealed his glory from heaven. అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఎందువలన? సూచక్రియ జరగడం వలన, మహిమ బయలుపరచబడడం వలన, సూచక్రియ ద్వారా అనగా నీళ్లు ద్రాక్షారసంగా మారడం ద్వారా. స్తోత్రం. ఆ నీళ్ళను టెస్ట్ చేసినప్పుడు లేదా ద్రాక్షారసం టెస్ట్ చేసినప్పుడు అది జెన్యూన్, దట్స్ ప్యూర్, దట్స్ ఒరిజినల్, అది ఫేక్ కాదు. ద్రాక్షారసము లాంటి ద్రవాన్ని తయారు చేయలేదు ప్రభు, ద్రాక్షారసాన్ని తయారు చేశాడు. స్తోత్రం. ఎందుకంటే ఆయన ద్రాక్షావల్లి లాంటివాడు అని కాదు, ఆయన ద్రాక్షావల్లి అని చెప్పబడింది, నిజమైన ద్రాక్షావల్లి. దేవుని స్తోత్రం. రెండో విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఒకటి ఫిలిప్పు యొక్క ఆహ్వానాన్ని బట్టి, లాజరును బట్టి ఏం జరిగిందో చెప్పుకున్నాం. ఫిలిప్పు యొక్క ఆహ్వానాన్ని బట్టి ఏం జరిగింది? ఫిలిప్పు యొక్క ఆహ్వానాన్ని బట్టి నతనయేలు యేసు దగ్గరికి వచ్చాడు. రెండోది యేసు యొక్క కార్యాన్ని బట్టి, ఆయన యొక్క కార్యాన్ని బట్టి, బై హిస్ వర్క్. విశ్వసించిన శిష్యులు, నమ్మిన శిష్యులు మరలా నమ్మడం ఆరంభించారు. తమ నమ్మకాన్ని నూతనపరుచుకున్నారు, బలహీనమైపోయిన విశ్వాసాన్ని పెంచుకున్నారు. స్తోత్రం, హల్లెలూయా. మన విశ్వాసాన్ని మనం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. యోహాను సువార్త 4:39. నేను చెప్పినవన్నీ నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. ఏదట? ఏం చేసిందామా? ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. నేను చేసినవన్నీ కొన్ని అని కాదు, నేను చేసిన కొన్ని అని కాదు, నేను చేసినవన్నీ నాతో చెప్పనని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి, స్త్రీ యొక్క మాటను బట్టి, సమరయ స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయుల్లో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ఆమె మాటను బట్టి, ఫిలిప్పు యొక్క ఆహ్వానాన్ని బట్టి, యేసు యొక్క కార్యాన్ని బట్టి, అంతేకాకుండా ఈ స్త్రీ యొక్క మాటను బట్టి లేకపోతే సాక్ష్యాన్ని బట్టి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 41. ఆయన మాటలు వినినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూసి అమ్మా సిస్టర్ ఒక నిమిషం, ఇక మీదట చెప్పిన మాటను బట్టి కాక, నీవు చెప్పిన మాటను బట్టి కాదమ్మో, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నాము. నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు, వాళ్ళు చెప్పారని కాదు, నువ్వు చెప్పింది కరెక్టో కాదో పరీక్షించాలని కాదు, నువ్వు చెప్పిన మాటను బట్టి కాక ఈయన మాటలు మేము విని డైరెక్ట్గా విని, డైరెక్ట్ నాలెడ్జ్ కలిగి ఉండడం వలన మేము నమ్ముతున్నాం. దేవుని స్తోత్రం. మూడో విషయము ఆమె యొక్క సాక్ష్యాన్ని బట్టి, లాజరు లేవడాన్ని బట్టి, ఫిలిప్పు యొక్క ఆహ్వానాన్ని బట్టి, యేసు యొక్క కార్యాన్ని బట్టి. దేవుని స్తోత్రం. ఆ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి ఏమో జరిగాయి, ఏదో జరుగుతున్నాయి. నిన్ను బట్టి ఏదో జరగాలి, మీ ఊర్లో నిన్ను బట్టి, నీ జిల్లాలో, నీ రాష్ట్రంలో ఏదో ఒకటి జరగాలి. స్తోత్రం. నాలుగో విషయం చెప్పి ముగిస్తాను. యోహాను సువార్త 5:35. అతడు మండుచు ప్రకాశించున్న దీపమై ఉండెను. ఎస్, మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడుతుంది. అనగా వెలుగులో ఉంటే ఆనందం కలుగుతుంది, చీకట్లో ఉంటే ఆవేదన కలుగుతుంది. వెలుగులో ఉన్నారు, వెలుగులో ఉండాలని ప్రయత్నం. కొంతకాలము ఒక వెలుగులో, కొంతకాలము కొందరు మనుషులు కొంతకాలం వెలిగినటువంటి దీపం దగ్గర ఉండాలని ఆశించారు. ఆ దీపం మారిపోయింది అనుకోండి, అది వేరే విషయం. కొడిగట్టిన దీపంగా ఆ దీపం మారిపోయింది, అది వేరే విషయం.
నాలుగో విషయం, అతనిని బట్టి మీరు ఆనందించారు. అతని యొక్క ప్రకాశాన్ని బట్టి, అతని యొక్క ప్రభావాన్ని బట్టి, అతని యొక్క పరిచర్యని బట్టి, అతని యొక్క విధానాలను బట్టి, దేవాలయాన్ని ఆసరాగా చేసుకొని ఏం చేసుకోకుండా ఆచారాలను వ్యతిరేకిస్తూ తండ్రి యాజకుడైనప్పటికీ దేవాలయములో నేను ఫలాన్ని చేయాలి, తర్వాత నేనే వారసత్వాన్ని ఏమాత్రం ఆరోపించుకోకుండా యోహాను చేసినటువంటి విధానాన్ని బట్టి స్తోత్రం, యోహాను యొక్క పరిచర్యను బట్టి దేవుని స్తోత్రం. అలాగైతే ఫిలిప్పు యొక్క ఆహ్వానాన్ని బట్టి, రెండోది యేసు యొక్క కార్యాన్ని బట్టి, మూడోది సమరయ స్త్రీ యొక్క సాక్ష్యాన్ని బట్టి, నాలుగోది మనం ఆలోచించిన విషయం యోహాను యొక్క జీవితాన్ని బట్టి లేదా యోహాను యొక్క పరిచర్యను బట్టి కొంతమంది ఆనందించారు, కొంతమంది విశ్వసించారు, కొంతమంది ఆయన వైపు తిరిగారు. ఇలాగైతే మరొక మాట కూడా చెప్పి ముగించేస్తాను. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం స్తోత్రం, 9వ అధ్యాయం 35వ వచనం. అపోస్తల కార్యములు 9వ అధ్యాయం 35వ వచనం. వెంటనే అతడు లేచెను లుద్దలోను షారోనులోను కాపురమున్న వారందరూ అతను చూసి ప్రభు తట్టు తిరిగిరి. లుద్దలోను షారోనులోను ఉన్న వారందరూ దేవుని స్తోత్రం, హల్లెలూయా. At all once he stood to his feet, and when all the people of Lydda and Sharon saw him, they become believers in the Lord. అతనిని చూచి ప్రభు తట్టు తిరిగిరి. అతనిని చూచి, అతనిని బట్టి, అతనికి కలిగిన స్వస్థతను బట్టి, నీకు కలిగిన స్వస్థతను బట్టి, నీకు కలిగిన దీవెనలు బట్టి ప్రజలు ప్రభు వైపు తిరగాలి. నిన్ను బట్టి ఏమైనా జరుగుతుందా? నన్ను బట్టి, నిన్ను బట్టి ఏదో జరగాలి. స్తోత్రం. బికాస్ ఆఫ్ యూ అండ్ ఐ సంథింగ్ షుడ్ హ్యాపెన్. స్తోత్రం. ఈ ఉదయకాలం నన్ను బట్టి ఏదో జరగాలని ప్రార్థిద్దాం. చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన మా దేవా, ఈ వాక్యం విన్నవారిని బట్టి ఈ దినం ఏదో జరగాలి. ఈ వాక్యం విన్నవారిని బట్టి కార్యాలు జరగాలి. ఈ వాక్యం విన్నవారిని బట్టి ఆనందం కలగాలి. ఈ వాక్యం విన్నవారిని బట్టి ఆరోగ్యం కలగాలి. ఈ వాక్యం విన్నవారిని బట్టి ఏవో కొన్ని కార్యాలు జరగాలంటే కార్యము జరిగించబోతున్నందుకు మీకు వందనం చెల్లిస్తూ యేసు క్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మీ అందరికీ వందనాలు. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.